హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇది చూసారా, నేను రైస్ వార్చుకునే గిన్నె తీసుకున్నాను కదా, లాస్ట్ వీడియోలో పెట్టాను స్ట్రైనర్ పాటు. అది ఈరోజు రైస్ ఎలా వండుకోవాలి, ఫిష్ కర్రీ కూడా నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను రైస్ పెట్టాను చూడండి. రైస్ పెట్టిన తర్వాత మనం రైస్ వార్చుకోవడానికి ఎక్కువ వాటర్ వేయాలి కదా, ఒక గ్లాస్కి 4-5 గ్లాసులు వాటర్ వేసుకుని మనం ఈ లాక్ చేసేయాలన్నమాట మూతకి. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇది ఒక వైపు రావాలి, మనం ఎలా వార్చుకుంటాం అటు వైపు రావాలి, హ్యాండిల్ వైపు పెట్టకూడదు. అలా పెట్టేసుకుని మనం హైలో పెట్టేసుకోవాలి. పొంగొచ్చిన తర్వాత మీడియంలో పెట్టుకుంటే మనకి చక్కగా రైస్ అయిపోతుంది అనమాట. రైస్ ఉడికిన తర్వాత మనం వార్చ్ చేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నేను చేపల కూర చేసి చూపిస్తాను. ఇవి చూడండి, ఫిష్ కర్రీ. చేపలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్క చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని మనం ఫిష్ కర్రీ వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని, ఆ కళాయి తీసుకుని దాంట్లో వండుకుంటే చేపలు చక్కగా విడిపోకుండా వస్తాయి అన్నమాట. మనం స్టవ్ మీద కళాయి పెట్టుకున్నప్పుడు అది బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాతే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న చెమ్మంతా పోయినంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి. చూడండి, చక్కగా ఇలా గిన్నె కాలిన తర్వాత చూడండి, చక్కగా ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా ఆ వేడికి పోతుంది అన్నమాట. అప్పుడే మనం ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఇప్పుడు హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. మనకి కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఫిష్ కర్రీలో కొంచెం ఎక్కువ పడుతుంది కదా. మన చెట్టును కోసుకున్న కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది కదా, మనం ఉల్లిపాయలు ఆనియన్ చాపర్లో వేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయలు మనము ఈ కరివేపాకు వేసుకుని, ఉల్లిపాయలు కరివేపాకు ఆ కాగిన ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. చూడండి అలా సౌండ్ రావాలి చక్కగా, అప్పుడే మనం ఈ ముక్కలు వేసుకోవాలి. ఇంకో కర్రీ వండుకుంటాను, అందుకని కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు కోసాను అనమాట. చేపల కర్రీలో కొంచెం తక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేపలు ఎక్కువ ఉన్నాయని కొంచెం ఎక్కువ వేసాను అనమాట. ఆనియన్స్ అవి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మనకి చేపల కర్రీలోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం దీని మీద మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి. ఫిష్ కర్రీలోకి అప్పటికప్పుడు దంచుకొని మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను జీలకర్ర ధనియాలు బాగా దంచానమాట, పేస్ట్ లాగా చేసేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి వేసుకుని అవి కూడా బాగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచేయాలన్నమాట ఈ కర్రీలోకి. చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. చేపల కర్రీలోకి మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పులుసు చిక్కదనం వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇలా మెంతులు వేయడం వల్ల. కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మెంతులు కూడా వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసుకుని అది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా చక్కగా నూనెలో మగ్గిపోతే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. మామూలుగా వేస్తే ముక్కల కింద కనిపిస్తుంది కదా, నీసువాసన రాకుండా ఉంటుంది ఇలా టమాటాలు ఆయిల్లో వేసుకుంటే. నెక్స్ట్ మనకి కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముక్కల్లో కొంచెం వేసాను, తక్కువ వేసాను అనమాట. అన్నీ కొంచెం కొంచెం వేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపోయినంత మనం ఈ ఉల్లిపాయల్లోనే వేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు. ఉప్పు కారం పసుపు దీంట్లోనే వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేసి ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఆనియన్స్ ఎంత తక్కువ అయిపోయాయో ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు మన చెట్టు పచ్చిమిరపకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. మన చెట్టు అంటే చాలు ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు. పక్కన రైస్ పెట్టుకున్నాం కదా చూడండి, కొంచెం పొంగొచ్చిన తర్వాత
అది కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. పొంగిపోతుంది కదా, కొంచెం మీడియంలో పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలి కర్రీ రైస్ అయినంత వరకును. ఆనియన్స్ టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని చక్కగా ఇలా వేసేసుకోవాలన్నమాట. దీంట్లో చూడండి ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టమాటా ఇవన్నీ వేసాం కదా, మంచి కలర్ కనిపిస్తుంది. ఫిష్లన్నీ ఇలాగా వేసేసుకోవాలి. దాంట్లో వేసుకుని కలపకుండా వాటర్ వేసేసుకోవాలి ఇలాగా, అప్పుడు ముక్క విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇది సందువ చేప పేరు నాకు కింద గుర్తు రాలేదు, నల్ల చందువ ఉంటుంది కదా అదనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. సందువ అయితే ఎలా వండేసుకున్నా చాలా బాగుంటుందిలేండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చేపల కర్రీ. చూడండి ఇలా అడుగంటుకోకుండా జస్ట్ ఇలా తిప్పి మనం క్లాత్ తిప్పుకోవాలి, ఎందుకంటే చేపలు కదా విడిపోతుంటాయి, అందుకని కొంచెం క్లాత్ పట్టుకుని అప్పుడు ఇలా తిప్పుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలన్నమాట కర్రీని. ఒక 5 మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు వేసుకోవాలి దీంట్లో. కొంతమంది స్టార్టింగ్ అయినా వేసేసుకుంటారు, నేను కొంచెం ఉడికిన తర్వాత ముక్క అప్పుడు నేను ఈ చింతపండు పులిపేస్తాను అనమాట. చక్కగా మెత్తగా అవుతుంది కదా ఫిష్, ఇప్పుడు బిగుస్తుంది అనమాట ముక్క గట్టిగాను. మా నాన్నమ్మ దగ్గర నుంచి నాకు ఇదే అలవాటు. స్టార్టింగ్లో అయితే చింతపండు వేయను, కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకుంటే చక్కగా ముక్కలకు పట్టి చాలా టేస్ట్ ఉంటుంది, ముక్క గట్టిగా అవుతుంది అనమాట విడిపోకుండా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలాగే తిప్పుకోవాలి మనం చేపల కర్రీ. మళ్ళీ మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి కర్రీని. మధ్య మధ్యలో తీసుకుని మనం ఇప్పుడు దంచుకున్న మసాలా ఉంది కదా, చూడండి ఎంత మెత్తగా అయిందో. ఈ మసాలాని ఒక 2 స్పూన్లు వేసేసుకుందాం. దంచుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా దంచుకొని మసాలాలు వేసుకుంటే. అల్లం వెల్లుల్లి ఇవన్నీ మసాలాలు దంచింది వేసాం కదా, అప్పుడు దాన్ని అది చక్కగా క్లాత్తో కలుపుకొని చూడండి అలా కలిపేసుకుని మళ్ళీ ఉడికించుకుందాము. మళ్ళీ మూత పెట్టుకుని అది కాసేపు ఉడికిన తర్వాత మనం ఇది ధనియాల పొడి అనమాట, మన కొన్న ధనియాల పొడే కొంచెం వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదేమో గరం మసాలా పౌడరు, ఎంటీఆర్ గరం మసాలా పౌడర్లు అమ్ముతారు కదా, అది కూడా వేసుకున్నాను అనమాట. దాన్ని కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలాగా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి మొక్క ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా పెద్ద మొక్కలు, సందువాలు కదా కొంచెం వెడల్పుగా ఉంటాయి సందువ చేపల కర్రీ అన్నమాట ఇది. చూసారా చక్కగా ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాము, కరివేపాకు కొత్తిమీర అసలు చెల్లి వాళ్ళు నవ్వుతారని చెప్పాను కదా, ప్రతి కర్రీలో నేను కొత్తిమీర ఎక్కువ వేస్తూ ఉంటాను, బాగా ఎక్కువ తింటాను అనమాట. నేను కొత్తిమీర నాకు ఇష్టమని కర్రీల్లో బాగా వేస్తుంటాను. నాన్ వెజ్ కర్రీలో అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కొంచెం మసాలాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి అలాగా. ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుందన్నమాట, ఫిష్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మనం కొత్తిమీర స్మెల్ తోటి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఫిష్ కర్రీలో మెంతులు వేసుకుంటే ఆ పులుసు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆ కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా, పక్కన రైస్ కూడా అయిపోయింది. ఇది వాష్ చేసుకుందాము. చూడండి హోల్స్ అన్నీ అటుపక్క ఉండాలన్నమాట, హ్యాండిల్ వైపు అసలు పెట్టుకోకూడదు, చేతుల మీద వాటర్ పడిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా కేర్గా వార్చుకోవాలి. మామూలు గిన్నెల కన్నా ఇది చాలా ఈజీ. చూడండి ఈ హ్యాండిల్స్ పట్టుకుని ఇలా ఉంచేస్తే చాలు, ఆ హోల్స్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది గంజి. చూసారా చక్కగా అలా పెట్టేసుకోవచ్చు. ఏదైనా పెద్ద గిన్నె పెట్టుకుని ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను సింక్లో ఇలా వాష్ చేశాను అనమాట. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఉంది. ఇదివరకు గిన్నెలో అయితే పెద్ద క్లాత్ పట్టుకొని ఒక పక్క కాలిపోయేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. రైస్ చూడండి చక్కగా అలా ఉంచేసుకోవచ్చు గిన్నెలో కూడాను. నేనేంటంటే స్టవ్ మీద పెట్టి ఒకసారి ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉంచుతాను అనమాట.
లాస్ట్లో ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే దాంట్లో వాటర్ అంతా ఉంటుంది కదా, అదంతా డ్రై అయిపోయి అన్నం చక్కగా పొడి పొడిలాడుతుంది. ఎంత బాగుందో, చాలా ఈజీగా ఉందండి ఇదైతే. స్ట్రైనర్ పాట్ అయితే చాలా యూజ్ఫుల్ అనమాట, మనకి బాగా ఉపయోగపడుతుంది. లేడీస్ అందరికీ ఎవరైనా తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే తీసుకోవడమే మంచిది అనిపిస్తుంది. చూసారా చేపల కూర ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ముక్క కూడా వెళ్ళలేదన్నమాట, చాలా బాగా వచ్చింది. నేను అదే రోజు చూడండి నేను చికెన్ కర్రీ కూడా చేశాను. ఆ రోజు మా మరిది గారు వచ్చారనమాట, ఆయన కోసం స్పెషల్స్ ఇవన్నీ. అప్పటి నుంచి వీడియో పెడదామంటే వీలు కాలేదు. ఇది చూడండి ఫిష్ ఫ్రై చేశాను, చక్కగా చూడండి ఎంత మంచి మంచి ముక్కలు, చిన్న ముక్క కూడా వెళ్ళలేదన్నమాట, చాలా బాగా వస్తాయి నల్ల సందువలు. ముక్కలు అయితే అసలు విడిపోదన్నమాట, ముక్క కూడా ఉడికిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా రైస్ నేను స్టవ్ మీద పెట్టాను కదా, చక్కగా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి ఫిష్ కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఫిష్ కర్రీ అంటే సందువ చేప ఉంటుంది కదా, ఆ చేపల కర్రీని చక్కగా నేను చేసినట్టు చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే నేను చెప్తున్నాను, టేస్ట్ చూసాను కాబట్టి. సందువ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ముక్కలు అయితే ఎలా వేసామో అలా ఉందన్నమాట, మంచి కలర్ఫుల్గా కర్రీ వస్తుంది. ఇలా చక్కగా కలిపి పెట్టేసుకుని తర్వాత మసాలాలు అన్నీ వేసుకుంటే, మనం మసాలా దంచుకుని వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీస్లో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చక్కగా రైస్ అయిపోయింది, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, చేపల ఫ్రై చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అన్నీ. ఎంత బాగుంది చూడండి, టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట కర్రీస్ అన్నీ. రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందనమాట. ఈ విధంగా చేసుకుంటే కర్రీస్ ఏదైనా చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.